మొత్తం మేము 9వ ఫ్లోర్లో ఉన్నాం. 4 ఫ్లోర్లు తగలబడిపోయినాయి. పైకి మంటలు రాకుండా మా అదృష్టం ఏంటంటే మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉండటం వల్ల మంటలు ఆగిపోయినాయి. అప్పుడు మేము తెలుసుకొని ఏంది వేడని చెప్పి చూస్తే మొత్తం మేము 8 మంది మెట్లు దిగి 9 అంతస్తులు కరెంట్ లేదు, లిఫ్ట్ లేదు, దిగి రావడం కిందకి జరిగింది. అప్పుడు ఆర్మీ మేము ఆదుకొని, మరి వీళ్ళే భాష మాడారో వాళ్ళే భాష మాడారో నాకు తెలియదు, ఆర్మీకి వీళ్ళకి రక్షణ ఇవ్వటం, పక్కనే విశాఖపట్నానికి చెందినటువంటి ఒక హోటల్ యజమాని వీళ్ళందరూ పిలిచి, మీరు ఇండియన్స్ మీరంతా మా హోటల్లో ఉండండి అని 300 మందికి ఆతిథ్యం ఇచ్చి వీళ్ళకి భోజనాలు పెట్టినటువంటి ఆ మహానుభావుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ కళ్ళ ముందే అక్కడ ఓలీ ప్రభుత్వం మంత్రిని చంపడం జరిగింది. వీళ్ళు చూస్తుంటేనే కొట్టి నదిలో వేశారు. వీళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. నవీన్ అయితే బోర్న ఏడ్చాడు. సరే నవీన్, మీరు ధైర్యంగా ఉండండి, ఆంధ్ర హోటల్లో ఉన్నారు కదా, ఇట్లా మన లోకేష్ బాబు పూర్తిగా అక్కడ రాయబారులతో మాట్లాడుతున్నాడు, ఎంబసీతో మన ఇండియా ద్వారా మాట్లాడిస్తున్నాడు. లోకేష్ బాబు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అదే ప్రయత్నంలో ఉంది అని చెప్పి ధైర్యం చెప్తే, ఏదన్నా ఇప్పుడే మా హోటల్ యజమాని చెప్పాడు, రేపొద్దు 9:30కి మీకు బెంగళూరు ఫ్లైట్ ఉంది, ఆ ఫ్లైట్లో మీరు వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగిందన్న, మేము వస్తున్నాము అంటూ ఏడుస్తూ చెప్పడం జరిగింది. నిజంగా నేపాల్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతికిన వీళ్ళందరికీ లోకేష్ బాబు ఒక దేవుడు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే సూపర్ శక్తి మీద అనంతపురంలో జరిగే సభ లక్షలాది మంది కూడా పక్కన పెట్టి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేపాల్లో చిక్కుకున్నారు, వాళ్ళని రక్షించాలి అనేటటువంటి ఆయన అక్కడ హైదరాబాద్లో కూర్చొని కౌంటర్ పెట్టి అందరితో మాట్లాడుతూ, నేపాల్ ఎంబసీతో మాట్లాడుతూ, ఇండియన్ ఎంబసీతో మాట్లాడించి మా ఆంధ్రులకి మా ఇండియన్స్కి ఏమి జరగకూడదు అంటూ చేసినటువంటి ఒక ఆంధ్రుల ఆశాజ్యోతి లోకేష్ గారు. ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు, మా ప్రభుత్వాన్ని నేను మాట్లాడటం కాదు, ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత జాగ్రత్తలు తీసుకున్న సందర్భం లేదు. ఒక చంద్రబాబు, లోకేష్ బాబు కూటమి ప్రభుత్వం తప్ప. నిజంగా ఆడ అవినీతి మీద ఓలీ ప్రభుత్వం మీద చేసేటువంటి ఇళ్లలో ప్రజలు లేరు, మొత్తం రోడ్లోకి వచ్చారు. ఆ ప్రభుత్వం కనపడితే సోషల్ మీడియా బ్యాన్ చేసిన దానికి రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని మంత్రులు కానీ అందరూ తరిమి కొట్టడం